తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన బహుశా మనసు పారేసుకున్నట్టున్నాడు. ఒక రకంగా అక్కడ ప్రభుత్వాలు మారాలా, అక్కడ రెజ్మీ మారాలా అంటే ఏమక్కర్లేదు, కొత్తగా వస్తే గందరగోళం ఉంటుంది, ఇలాగనే కంటిన్యూ చేయాలని చెప్పి ఆయన వెళ్తూ నాటో దేశాలకు వెళ్ళేటువంటి క్రమంలో ఫ్లైట్లోనే మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు అదే దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇరాన్లో ప్రభుత్వం మారాలా, ఇరాన్లో అటువంటి పరిపాలన మారాలా, మీరేం కోరుకుంటున్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ని ఆయన నాటో దేశాలతో సమ్మిట్లో భాగంగా పాల్గొనేందుకు నెదర్లాండ్స్కి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఫ్లైట్లో ఉంటూనే ఆయన మాట్లాడుకొచ్చారు. మీరు రైట్ సైడ్ స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్లో అలీ ఖమేనీ ఆయన ఒక బంకర్లో తలదాచుకుందని చెప్పారు, చూసారా? అక్కడే కనపడుతున్నాడు. బంకర్లో అలీ ఖమేనీకి సంబంధించిన విజువల్స్ ఒకటి బయటికి విడుదలయ్యాయి. ఆయన బంకర్లో తన కుటుంబంతో సహా చాలా సేఫ్గా ఉన్నాడు. అయితే బంకర్లో నుంచి ఇప్పుడే ఆయన బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో ఆయన బంకర్లో తలదాచుకున్నాడు. అమెరికా కూడా 3 అణుస్థావరాలను పేల్చేసింది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడు. ఇక మరి బయటకు వచ్చిన తర్వాత వర్షం ఎలా ఉంటుందో చూడాలి. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం, అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అలీ ఖమేనీ పైన ప్రేమ కురిపిస్తున్నారు. ప్రభుత్వం మారాలి, అక్కడి రెజ్మీ అంటే పరిపాలన, ఒక రకంగా చెప్పాలంటే రాజుల కాలం లాంటి ఒక రెజ్మీ, అటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంటుంది ఇరాన్లో. అయితే దాన్ని మారాలనుకుంటున్నారా మీరు, దాన్ని మార్చేస్తానని చెప్తున్నారా అంటే నో, ఇఫ్ దేర్ వాజ్ అని మాట్లాడుతూనే ఆయన పదే బట్ ఐ డోంట్ వాంట్ ఇట్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఐ వుడ్ లైక్ టు సీ ఎవ్రీథింగ్ కామ్ అండ్ డౌన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. అంతా శాంతిగా ఉండాలి, అందరూ కామ్గా ఉండాలని మాత్రమే కోరుకుంటాను, కానీ అక్కడ రెజ్మీ మారాలని మాత్రం నేను కోరుకోను, అది అవసరం లేదు కూడా ఆయన చెప్పుకొచ్చారు. అట్ ది సేమ్ టైం ఆయన ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. ఇక్కడ రెజ్మీ చేంజ్ టేక్స్ చావోస్ అంటే గందరగోళం వాతావరణం నెలకొంటుంది. ఒకవేళ నిజంగానే పరిపాలన మారితే గందరగోళం నెలకొంటుంది. అట్ ది సేమ్ టైం వి డోంట్ వాంట్ టు సీ మచ్ చావోస్, అంత పెద్ద ఒక గందరగోళ వాతావరణాన్ని మేము చూడదలుచుకోలేదు, కాబట్టి అక్కడి పరిపాలన మారాలని మేము కోరుకోవడం లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. అంటే అలీ ఖమేనీ పైన ప్రేమ కురిపిస్తున్నట్టుగానే ఉంది. అలీ ఖమేనీని మార్చేసి ఆ స్థానంలో మరొక పరిపాలన తీసుకురావాలని చెప్పి వారంతా చాలా పెద్ద ఎత్తున అక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అక్కడి వారంతా మాట్లాడుతున్నారని చెప్పి కొంత డొనాల్డ్ ట్రంపే గతంలో మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత అటు ఇజ్రాయెల్ కూడా ఇదే మాట మాట్లాడుకొచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే డైరెక్ట్గా అక్కడి పరిపాలన మారాల్సిన అవసరం లేదు. సో అక్కడ పరిపాలన మారాల్సిన అవసరం, ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన మారకుండానే ఈ పరిపాలనే కొనసాగాలన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఒకవేళ పరిపాలన కనుక మారితే గందరగోళ వాతావరణం నెలకొంటుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసుకోరు. ఇంట్రెస్టింగ్ ఆయన చివరిగా ఒక మాట్లాడుకొచ్చారు. ఏంటంటే ఐ హ్యావ్ గాట్ టు గెట్ ఇజ్రాయెల్ టు కామ్ డౌన్ నౌ. హీ సెడ్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ బీన్ ఫైటింగ్ so long so hard that they don't know what about the beep they are doing అంటున్నారు ఆయన. a little while later he said in truth social post ద్వారా ఈ విషయం వెల్లడించారు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో ఇరు దేశాలు ఫైట్ చేసుకోవడానికి వీల్లేదు, మరి ముఖ్యంగా ఇరాన్ ఎక్కడ కూడా దాడి చేయడానికి వీల్లేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ కనుక అక్కడి ప్రజలు నిర్ణయించుకొని అక్కడి ప్రజలే ఇరాన్ని ఒక గ్రేట్ నేషన్గా మార్చడానికి అలీ ఖమేనీ ఏమాత్రం కూడా సరిపోరు, అలీ ఖమేనీ స్థానంలో ఇంకొకరు తీసుకురావాలనుకుంటే కనుక వాళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ హూ ఆమ్ ఐ టు చేంజ్ ద రెజ్మీ, నేను ఎవరిని అసలు అక్కడ రెజ్మీ చేంజ్ చేయడానికి నాకు అది ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Good job. They're never going to have nuclear, but other than that, they should do a great job. Do you want to see regime change in Iran? No. If there was, but no, I don't want it. I'd like to see everything calm down as quickly as possible. Regime change takes chaos, and ideally we don't want to see so much chaos, so we'll see how it does. You know, the Iranians are very good traders, very good business people, and they got a lot of oil. They should be fine. They should be able to rebuild and do a good job. They're never going to have nuclear, but other than that, they should do a great job. Do you want to see regime change in Iran? No. If there was, but no, I don't want it. I'd like to see everything calm down as quickly as possible. Regime change takes chaos, and ideally we don't want to see so much chaos, so we'll see how it does. You know, the Iranians are very good traders, very good business people, and they got a lot of oil. They should be fine. They should be able to rebuild and do a good job. They're never going to have nuclear, but other than that, they should do a great job. Do you want to see regime change in Iran? So do you want to see the change in regime in Iran ante and em cheptunarante if there was I don't want to do it because the regime change creates chaos.
వీ డోంట్ వాంట్ టు బేర్ దట్ చావోస్ అంటారు. అంటే అక్కడ ఒకే నిజంగానే కనుక పరిపాలన మారితే గందరగోళ వాతావరణం నెలకొంటుంది. కాబట్టి ఆ గందరగోళ వాతావరణం నెలకొనడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుతానికైతే కామ్ అండ్ పాసిబుల్ ప్రకారంగా అక్కడ కొంత అనిశ్చితి ఉంది. అనిశ్చితిని కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అంతవరకు మాత్రమే నా బాధ్యతగా ఉంటుంది, అంతవరకు మాత్రం నేను చెప్పగలుగుతాను. కానీ నేను అక్కడ రెజ్యూమే మారాలని కోరుకోవాలి. నిజంగానే అక్కడ ఇరానియన్స్ అంటే ఇరాన్ ప్రజలు ఎవరైనా కనుక అలీ ఖమేనీ పరిపాలన, అలీ ఖమేనీ యొక్క నేతృత్వంలో అక్కడి దేశం బాగుపడడం లేదు, వాళ్ళంతా కూడా మా దేశం గొప్పగా ఉండాలనుకుంటే కనుక వాళ్ళు మార్చుకుంటే వాళ్ళ ఇష్టం అది. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది రెజ్యూమే మారాలని కోరుకోను అటువంటి మాటలు మాట్లాడుకొచ్చారు. ఇరాన్ పైన ఒక రకంగా ప్రేమ గురిపించారు అలీ ఖమేనీ పైన డొనాల్డ్ ట్రంప్. అయితే ఇదంతా ఒక ఎత్తుగా ఉంటే ఇరాన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే అమెరికా పైన మేమే విజయం సాధించాం, ఇజ్రాయెల్ పైన మేమే విజయం సాధించామని సంబరాలు జరుపుకుంటోంది. ఇరానియన్ వీధుల్లో మొత్తం కూడా సంబరాలు పెద్ద ఎత్తున కోలాహలం నెలకొని ఒక పండగ వాతావరణం నెలకొని ఇరాన్ ప్రజలు మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మీరు నా పక్కనే ఆ బాక్స్లో చూస్తున్నారు. సో అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు అక్కడ పెద్ద ఎత్తున ఆ దాడిలో అంతా నష్టపోయామని చెప్పి వారంతా కొంత ఆందోళన చేయాల్సింది పోయి వారంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. మేమే గెలిచాం, అమెరికా పైన విజయం సాధించింది మేమే, ఇజ్రాయెల్ పైన విజయం సాధించింది మేమే అన్నట్టుగా వారంతా కూడా సంబరాలు జరుపుకుంటూ కోలాహల వాతావరణాన్ని వీధుల వెంట పండగ వాతావరణాన్ని చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇరాన్లో పెద్ద ఎత్తున సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆ రైట్ సైడ్ బాక్స్లో అక్కడ సౌండ్లు డీజేలు కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. మీకు ఆ విజువల్స్ని ఆడియోని వినిపించలేకపోతున్న డ్యూ టు సమ్ గైడ్ లైన్స్. కానీ అక్కడి సంబరాల తాలూకు ఆ విజయోత్సవాలు చూడండి. రైట్ సైడ్ బాక్స్లో వారంతా వీధుల్లోకి చేరిపోయి డిస్కో లైట్లు డీజేలు పెట్టుకొని మరి సంబరాలు జరుపుకుంటారు. వాస్తవానికి ఇరాన్లో సుమారుగా 1000 మంది మరణించారని చెప్పి ఇరానియన్ మిలిటరీ అధికారులు చెప్పారు. 1000 మంది మరణించారు. 1000 మందిలో ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, పదుల సంఖ్యలో న్యూక్లియర్ సైంటిస్టులు, వింగ్ కమాండర్లు అందరూ కూడా మరణించారు. 1000 మందికి పైగా సామాన్యులు కూడా మరణించారు. సుమారుగా 1000 సంఖ్యలో అక్కడ మరణాలు ఉన్నాయి. సుమారుగా 5-6 వేల సంఖ్యలో అక్కడందరూ కూడా గాయాల పాలైపోయి చికిత్స తీసుకుంటూ ఉన్నారు. కానీ అక్కడి సంబరాలు మాత్రం అంబరాన్ని అంటున్నాయి. తామంతా కూడా విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నట్టుగానే ఇరానియన్ వీధులు కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చూస్తున్నారు కదా, సంబరాలు అంబరాన్ని అంటాయి. ఏకంగా ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అగర్చి కూడా చెప్పారు, అమెరికా మా దగ్గరికి వచ్చి మోకరిల్లిపోయింది, ఒక బంకర్లో దాక్కున్నారు. 3వ రోజు ఆయన అటు ఇజ్రాయెల్ చేసేటువంటి భీకర యుద్ధాన్ని తట్టుకోలేక బంకర్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ప్రకటన చేశారు. అలీ ఖమేనీ ఎక్కడున్నారో తెలుసు, ఎక్కడ దాక్కున్నారో తెలుసు, కానీ ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి సేఫ్గానే ఉన్నాడు. మేము ఆయన ఏ విధంగా కూడా హత్య చేయదలుచుకోలేదు. మాకున్న ఇబ్బందల్లా మా సివిలియన్స్ పైన టార్గెట్ చేసి దాడులు చేయడం, న్యూక్లియర్ బాంబుని ప్రయోగిస్తామనడం తప్ప మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయన సేఫ్గా ఉన్నాడనేటువంటి మాటను మాట్లాడుకొచ్చారు. కానీ ఎక్కడ కూడా ఆయన ఉన్న స్థావరాన్ని టార్గెట్ చేయలేదు. అంటే ఇజ్రాయెల్ కానివ్వండి, అమెరికా కానివ్వండి. కానీ ప్రస్తుతానికి ఆయన సేఫ్గానే బయటకు వచ్చాడు. సో డొనాల్డ్ ట్రంప్ కూడా అక్కడ పరిపాలన మారడం నాకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు అని చెప్తున్నారు ఆయన. సో ఇప్పటికైతే అలీ ఖమేనీని మార్చే అవకాశం లేదు. అక్కడ ప్రజలు కూడా అలీ ఖమేనీని కోరుకుంటున్నారు. బికాజ్ అలీ ఖమేనీ ఉండడం వల్లే ఈ మాత్రమైన బ్రతికి బట్ట కట్టగలిగామని చెప్పి ఒక భావనలో ఉన్నారు. సంబరాలు జరుపుకుంటున్నారంటే అలీ ఖమేనీ మార్పు ఉండకపోవచ్చు. కానీ అక్కడ ఇరాన్లో మాత్రం మేము గెలిచామనే రకంగా సంబరాలు జరుగుతున్నాయి. మరి గెలుపు సంబరాల పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క రియాక్షన్, అటు బెంజమిన్ నెతన్యాహు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.